కాంగ్రెస్ నాయకులపై వ్యక్తిగతంగా చేయడం తప్పు. మహేందర్ రెడ్డి గారు ఎక్కడ ఒక రూపాయి తీసుకోలే, ఎక్కడ అవినీతి పాల్పడలే, మేము ఎక్కడ కూడా అవినీతి పాల్పడలే. నిజాయితీగా ఉన్న మనుషులం. ఒక వ్యక్తిగతంగా దాడి చేయడం చాలా తప్పు. అదేవిధంగా ఈరోజు బీసీ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత మరి ఈరోజు అటు చింతపండు నవీన్ మల్లన్న గాని ఇటు కవిత గాని కొట్లాడుకుంటుండ్రు. వాళ్ళు కొట్లాడుకోవద్దు. ముందు చేయవలసిన పని కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు చెప్పి ప్రత్యేకంగా వాళ్ళు సమావేశం ఏర్పడి ఈరోజు ధన్యవాదాలు చెప్పేది ఉండే. వాళ్ళేం ధన్యవాదాలు చెప్పలే. ఆ క్లెయిమ్ నేను వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ఆలోచన వాళ్ళు చేస్తుంది. అది చాలా తప్పు. ఒకరిపై ఒకరు మాటలు అనుకోవడం మీ రాజకీయ లబ్ధి గురించి ఆయన లబ్ధి గురించి ఆయన, ఈమె లబ్ధి గురించి ఈమె చేస్తుంది తప్పితే అది బీసీల గురించి కాదని బీసీల సందర్భంగా మీరు ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీల గురించి ఆలోచన చేసిన ప్రభుత్వం ఓన్లీ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే అనే సందర్భంగా తెలియజేస్తున్నాను. రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లలో ఖచ్చితంగా ఏ పార్టీ కూడా వైపు కూడా మీరు చూడకూడదు. ఎందుకంటే వారు గెలిచినట్లయితే ఇదివరలో ఏ విధంగా వారు స్వతహాగా లబ్ధి పొందినరో, స్వతహాగా ఏ విధంగా డెవలప్ అయినరో ఆర్థికంగా, అవన్నీ కూడా మీ గ్రామాల్లో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మరి వీధుల సంక్షేమం చూసిండ్రా, వాళ్ళు ఆర్థికంగా ఎదిగినరా, వాళ్ళు భూములు కొనుక్కున్నారు, బంగ్లాలు కొనుక్కున్నారు, కార్లు కొనుక్కున్నారు, బాగా ఆర్థికంగా బలపడ్డారు. అవన్నీ కూడా గ్రామాన ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. కాంగ్రెస్ ఎక్కడ కూడా అవినీతి చేయలేని సంవత్సరం కాలంలో ఇక్కడ కూడా ఒక నాయకుడు గాని ఒక కార్యకర్త గాని తప్పు చేసిన దాఖలాలు లేవు. చిన్న చిన్న పొరపాటు జరిగితే చెప్పలేం గాని ఎక్కడ కూడా కావాలని ఎక్కడ కూడా చేసిన దాఖలాలు కనపడతలేవు. దయచేసి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వెన్నంటే ఉండాలని, రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థులనే గెలిపించి ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి స్థానిక సంస్థల ఎలక్షన్లలో మరి కాంగ్రెస్ పార్టీ వారు గెలిచినట్టయితే మరి సమస్యలను కానీ ఏమున్నా కూడా మరి కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంటుంది. మరి వేరే వాళ్ళు గెలిచినట్టయితే సమస్యలు తీసుకుపోలేరు. వాళ్ళు స్వతహాగా సొంత లాభం చూసుకుంటారు. వారు పోయిన పనులు ఎక్కడా కావు. కాబట్టి ప్రజలారా ఈ సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడ రాజన్న సిరిసిల్లకు చెందిన ప్రజలందరూ కూడా స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకే పట్టం కట్టాలని, వారినే గెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ సమావేశం చూసేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అదేవిధంగా ప్రెస్ మిత్రులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను.